తోటలోంచి బయటికి నెట్టివేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఆది కాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడా ఆయను అని వ్రాయబడి ఉంది. మనలో ఒకని వంటి వాడాయను అని వ్రాయబడి ఉంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ కూడా మళ్ళా మనలో ఒకని వంటి వాడా అనేటువంటి పదం ఉపయోగిస్తున్నారు చూడండి. నాలో ఒకని వంటి వాడు అనాలి, కానీ మనలో చూసారా, ఇది బహువచనంగా ఉంది కదా. అంటే తండ్రి ఒక్కరే కాదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా ఇక్కడ ఏకీభవించి పనిచేస్తాడు. దైవత్వంలో ఈ ముగ్గురు ఏకీభవించి పనిచేసినట్టుగా వ్రాయబడి ఉంది. ప్రేమ దేవుని పిల్లారా, ఆలోచన చేస్తే